హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మేము పానీపూరి తినడానికని నేలకొండపల్లి వచ్చాం. దీని ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోని మాత్రం పూర్తిగా చూడడం మర్చిపోకండి. అయితే అంకుల్ మా అందరికీ 10 మందిని రౌండ్గా నిల్చోబెట్టుకొని మా అందరికీ పానీపూరి ఒక్కొక్కటి ఇస్తున్నాడు. తర్వాత పానీపూరి ఇస్తుంటే ఎన్ని తిన్నామో కూడా లెక్కలేదు. పానీపూరి తింటుంటే ఇంకా ఇంకా తినముద్దవుతుంది, అంత బాగున్నాయి. అంకుల్ అయితే మస్తు చేస్తుండు పానీపూరి. అంకుల్ అయితే ఫుల్ బిజీ. అంకుల్ పానీపూరి చేయడంలో ఫస్ట్ అనుకుంటా, మస్తు చేస్తుండు పానీపూరి అంకుల్. ఇక అంకుల్ వేరే అంకుల్ వాళ్ళకి పానీపూరి ఇస్తుండు. అయితే మేము ఆగాము. అప్పుడు ఇంకా అంకుల్ వాళ్ళకి ఇచ్చేసి మాకు పానీపూరి చేయడానికని అది చేస్తున్నాడు. అయితే అంకుల్ మాకు పానీపూరి ఇంకొన్ని ఇస్తున్నాడు. నేను మా తమ్ముడు అవి తింటుంటే ఇక మాకు అసలు అన్నం కూడా తినముద్ది కాలే. అది ఉంటే ఇంకా అదే తినముద్ది అవుతుంది, అంత బాగున్నాయి. అయితే నేను మీకు పానీపూరిని ఎలా తింటున్నానో మీకు చూపిస్తాను, చూడండి. పానీపూరి తింటుంటే మస్తుంది, అద్భుతం, మస్తు అద్భుతం, సూపరు. మీకు ఒకసారి పానీపూరి చూపిస్తాను, చూడండి నేను ఎలా తింటున్నానో కూడా చూడండి. మా తమ్ముడు నాకంటే డబల్ తింటున్నాడు. మా తమ్ముడు ఇప్పుడు 4 ప్లేట్లు తిన్నాడు. ఫ్రెండ్స్, మా వీడియో నేను మళ్ళీ చెప్తున్నాను, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.